స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కులగణన జరిగింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఈ సర్వేను చేపట్టారు. రాష్ట్రంలో 2024 నవంబర్ 6 నుండి డిసెంబర్ 25 వరకు సర్వే జరిగింది. ఈ సర్వేలో 3.70 కోట్ల జనాభాగా తేలింది. బీసీలు 46.25%, ఎస్సీలు 15.79%, ఎస్టీలు 10.45%, ముస్లిం మైనారిటీలు 12.56%, ఓసీలు 13.31% ఉన్నారు. 1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదని, ఇది భవిష్యత్తుకు మోడల్గా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సర్వే కోసం 160 కోట్లు ఖర్చు చేశారు. అన్ని వర్గాల అభిప్రాయాలతో సర్వే షెడ్యూల్ రూపొందించామని, 57 ప్రశ్నలతో కూడిన సర్వే ఫామ్లో సమాచారం సేకరించామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు.